నమస్తే, నేను జర్నలిస్ట్ మాధవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో కాపులు రగిలిపోతున్నారా? కూటమి ప్రభుత్వంలో తమకు అడుగడుగున అవమానాలు ఎదురవుతున్నాయని భావిస్తున్నారా? కాపుల పట్ల కమ్మ నేతలు అనుచితంగా ప్రవర్తిస్తున్నారా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే ఆసక్తికర చర్చగా నడుస్తోంది. మైలవరం ఎమ్మెల్యే కాపులపై చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. కాపులు కూడా చిన్న కమ్మ వాళ్లే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కమ్మ సామాజిక వర్గం కంటే కాపు సామాజిక వర్గం చిన్నది అని చెప్పే ప్రయత్నంగా భావిస్తున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాత్రం కూటమి ప్రభుత్వంలో కాపు సామాజిక వర్గంపై ఒక అణచివేత ఉన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అంటే తమది అన్నట్టు కాపులు భావించారు. దానికి కారణం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కానీ ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాత్రం ఆ భావన క్రమేపీ తగ్గుముఖం పడుతోంది. ఏపీ శాసనసభలో నందమూరి బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సైకోగాడు అంటూ సంబోధించారు. అప్పట్లో సినీ పెద్దలు కలిస్తే జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదని బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ శాసనసభలో ముందుగా ప్రస్తావించారు. మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తి అడిగేసరికి మాత్రమే జగన్ స్పందించారని చెప్పారు. దీనిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు నందమూరి బాలకృష్ణ. చిరంజీవి లేడు, ఎవ్వరూ లేదు అన్నట్టుగా సింపుల్ గా మాట్లాడేశారు. దీనిపై మెగాస్టార్ చిరంజీవి సైతం హర్ట్ అయ్యారు, చాలా నొచ్చుకున్నారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి తన పట్ల గౌరవభావంతో మెలిగారని ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. అయితే చట్టసభల్లో ఉన్న పవన్ కళ్యాణ్ కానీ నాగబాబు కానీ ఈ వ్యాఖ్యలను ఖండించలేదు. అయితే పొలిటికల్ డ్యామేజీ కంట్రోల్ చేసే క్రమంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసేసరికి ఈ వివాదం సద్దుమణిగిపోయింది. అయితే ఈ ఘటన కాపు సామాజిక వర్గం అంత ఈజీగా తీసుకోలేదు. చిరంజీవికి జరిగిన అవమానాన్ని తమకు జరిగిన అవమానంగా భావించారు. అయితే ఈ వ్యాఖ్యలు చేసింది కమ్మ సామాజిక వర్గానికి చెందిన నందమూరి బాలకృష్ణ. నెల్లూరు జిల్లాలో ఆ మధ్య దారుణ హత్య జరిగింది. కందుకూరులో లక్ష్మయ్య నాయుడు అనే వ్యక్తి హత్యకు గురయ్యారు. ఆయన రోడ్డుపై వెంటాడి వేటాడి వాహనంతో ఢీకొట్టి చంపేశారు. అయితే అలా ఢీకొట్టి చంపింది హరిశ్చంద్ర ప్రసాద్ అనే కమ్మ సామాజిక వర్గం నేత. చనిపోయిన లక్ష్మయ్య నాయుడు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అయితే అప్పట్లో దీనిపై పెను దుమారమే నడిచింది. కాపు సంఘాల ప్రతినిధులు స్పందించారు, నిలదీసినంత పని చేశారు. అప్పుడు కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించలేదు. పొలిటికల్ డ్యామేజ్ కంట్రోల్ కు గాను ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. దాన్ని వ్యక్తిగత వివాదంగా చిత్రీకరించింది. అయితే నష్టపరిహారం చెల్లించడానికి కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఇంటెలిజెన్స్ డీజీపీ ఏబి వెంకటేశ్వరరావు తప్పుపట్టారు. తద్వారా కాపు సామాజిక వర్గ విషయంలో కమ్మ సామాజిక వర్గానికి ఉన్న అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పారు. తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ కాపులను చులకనగా చూస్తూ చిన్న కమ్మలుగా అభివర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలు వెగటు పుట్టిస్తున్నాయి. ఇప్పుడు కూడా పొలిటికల్ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా వసంతకృష్ణ ప్రసాద్ క్షమాపణలు కోరారు. అయితే వరుసగా జరిగిన ఈ పరిణామాలు కాపుల పట్ల కమ్మ సామాజిక వర్గానికి ఉన్న అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాయి. అయితే ఇలానే మున్ముందు కొనసాగితే మాత్రం కాపులు కూటమికి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. వైఎస్ఆర్ వైపు యూటర్న్ తీసుకునే పరిస్థితి మాత్రం కనిపిస్తోంది.